గురువుగారు, ఎవరైనా ఏదైనా పని చేస్తున్నప్పుడు మధ్యలో అడ్డుపడితే సైంధవుడిలా అడ్డుపడ్డాడు అని అంటూ ఉంటారు. ఎవరు సైంధవుడు అంటే ఇలా అనటంలో అంతరార్థం ఏమిటి? సింధు దేశానికి రాజు కనుక అతనిని సైంధవుడు అన్నారు. అతని పేరు జయద్రథుడు, వృద్ధక్షాత్రుని యొక్క కుమారుడు. జయద్రథుడు యుద్ధంలో తాను చేసినటువంటి తప్పుకు తల తెగి మరణిస్తాడు అని ఆకాశవాణి పలికిన మీదట వృద్ధక్షత్రుడు తపస్సు చేసి శివుని ద్వారా వరం పొందుతాడు. ఎవరైతే జయద్రథుడి తలను నేల మీద వేస్తారో వాడు తల పగిలి చస్తాడు. ఇది వృద్ధక్షాత్రుడు కోరుకున్న వరం. అనంతరం జయద్రథుడు కౌరవుల చెల్లెలైన దుస్సలను వివాహం చేసుకుంటాడు. 12 ఏళ్ల వనవాసంలో ఉన్నటువంటి పాండవుల దగ్గరికి వెళతారు. పాండవులు ఇంట లేని సమయాన ద్రౌపదిని చెరపట్టే ప్రయత్నం చేస్తాడు. వరసకు చెల్లెలైన కామంతో కళ్ళు మూసుకుపోయిన జయద్రథుడి యొక్క ప్రవర్తన భీముడికి ఆగ్రహం కలిగించి అతనితో యుద్ధం చేసి అతన్ని సంహరించబోతున్న సమయంలో ధర్మరాజు వారిస్తాడు. దుస్సల మన చెల్లెలు భర్తను మనం వధించకూడదు అని చెప్పి అతనిని అవమానించి పంపిస్తారు. జయద్రథుడు శివుడి గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమైన తరువాత పాండవులను సంహరించే వరం ప్రసాదించమంటూ అభ్యర్థిస్తాడు. అది అసాధ్యం, ఒకరోజు వాళ్ళందరినీ నియంత్రించేటువంటి వరాన్ని నీకు ప్రసాదిస్తాను అని ఒక్కరోజు మాత్రం అర్జునుడు తక్క మిగతా నలుగురిని నిరోధించేటువంటి వరాన్ని ప్రసాదిస్తాడు. ఇక భారత యుద్ధం ప్రారంభమైన తరువాత భీష్ముడు నేలకొలిగిన తరువాత ద్రోణాచార్యుడు సైన్యాధిపతిగా బాధ్యతను స్వీకరించి దుర్యోధనునికి విజయం చేకూర్చాలన్న ఆలోచనతో పద్మవ్యూహం పన్నుతాడు. ఎందుకంటే పద్మవ్యూహాన్ని ఛేదించేటువంటి విద్య కేవలం అర్జునునికి మాత్రమే తెలుసు. అర్జునుణ్ణి యుద్ధరంగం నుంచి దూరంగా తీసుకువెళ్ళగలిగితే విజయం మన సొంతమవుతుంది అని భావిస్తారు కౌరవులంతా. 2 రాజులను అర్జునుని మీదికి యుద్ధానికి పురిగొల్పి పద్మవ్యూహాన్ని ఏర్పాటు చేస్తారు. అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి ప్రవేశించటం మాత్రం తెలుసు, నిర్గమించటం తెలియదు. ఈ విషయాన్ని గుర్తించిన పాండవులు, నీ వెంట మేముంటాం, ముందర నువ్వు పద్మవ్యూహాన్ని ఛేదిస్తూ యుద్ధాన్ని కొనసాగించు, ఆ ఛేదించిన తర్వాత మేము ఎలాగూ ఉంటాం కాబట్టి అందరినీ సంహరించి మనం బయటపడవచ్చు అని ఉపాయాన్ని ఆలోచిస్తారు. యుద్ధం ప్రారంభమవుతుంది. అభిమన్యుడు ముందుకు వెళ్తాడు. అప్పుడు ఈ జయద్రథుడు సైంధవుడు వాళ్ళందరినీ నిరోధిస్తాడు. అభిమన్యుడి ఏకాకిగా మారి దుర్యోధనాదుల కుతంత్రానికి బలి అయ్యి ప్రాణాలు వదిలేస్తాడు. తన కుమారుడు యుద్ధంలో మరణించాడన్న నిజాన్ని తెలుసుకున్నటువంటి అర్జునుడు సూర్యాస్తమయం లోపు ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, దుష్టజ్యుమ్నులను యుద్ధ రంగంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్న సైంధవుణ్ణి వధిస్తాను, లేకుంటే నేను ప్రాణత్యాగం చేస్తాను అని శపథం చేశాడు. ఒక్కరోజు సైంధవుణ్ణి కాపాడుకుంటే ఇహ అర్జునుడు అంతమై విజయం మన సొంతమవుతుందని భావించినటువంటి కౌరవులు రక్షణ కవచంలాగా ఆ సైంధవుణ్ణి రక్షించే ప్రయత్నం చేస్తారు. ఇది గమనించిన శ్రీకృష్ణుడు సూర్యుడికి తన సుదర్శన చక్రాన్ని అడ్డుగా ఉంచి సూర్యాస్తమయం కలిగిందన్న భ్రాంతిని కలుగజేస్తాడు. నిజంగా సూర్యాస్తమయం అయిందేమోనన్న ఆలోచనతో అర్జునుడు ప్రాణత్యాగానికి సంసిద్ధుడవుతాడు. కౌరవులంతా సంతోషంతో దూరంగా వెళ్ళిపోతారు. వెంటనే చక్రాన్ని ఉపసంహరించిన స్వామి అర్జునుడితో అదిగో సైంధవుడు వధించమంటూ ప్రేరేపిస్తాడు. వెంటనే తన పాశుపతాస్త్రంతో ఆ సైంధవుడి శిరస్సును ఖండించి దానిని తపస్సు చేసుకుంటున్న జయద్రథుడి తండ్రి అయినటువంటి వృద్ధక్షాత్రుడి చేతిలో పడేటట్టు చేస్తాడు. అనుకోకుండా చేతిలో ఏదో పడిందని కింద పడేస్తాడు వృద్ధక్షాత్రుడు. వెంటనే తల పగిలి చస్తాడు. ఇలా ధర్మవిరుద్ధమైన ఆలోచనతో ప్రవర్తించిన వాడు తన నాశనాన్ని తానే కొని తెచ్చుకుంటాడు అని చెప్పటానికి నిలువెత్తు నిదర్శనమే సైంధవుడి కథ. అధర్మ మార్గంలో ద్రౌపదిని చెరపట్టాలని చూచి కోపంతో ఒకరోజు
పాండవులనందరినీ నిగ్రహించే ప్రయత్నం చేసి వాళ్ళ గమనానికి అడ్డుపడ్డాడు కనుక సైంధవుడిలా అడ్డుపడ్డాడు అంటూ ఏదైనా ఉత్కృష్టమైన కార్యక్రమాన్ని తలపెట్టి ఆ కార్యక్రమానికి విఘ్నంగా పరిణమించిన వ్యక్తులను సైంధవుడితో పోల్చటం ఆనాటి నుంచి నానుడిగా మారింది.